బైబిల్లో నజరేతు అనగా చిగురు లేదా కొమ్మ అనే పేరు కలిగిన ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యమో కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా నజరేతు గలిలయ ప్రాంతంలో అతి చిన్న పల్లెటూరిగా ఉండి పురావస్తు త్రవ్వకాలు తెలియజేస్తున్నాయి కాబట్టి నజరేతు ప్రాముఖ్యమైనది. 2, పాత నిబంధనలో నజరేతు అనే గ్రామం కనిపించకపోయినా ప్రవక్తల లేఖనములలో నజరేతు అనే భావం కనిపిస్తుంది కాబట్టి నజరేతు ప్రాముఖ్యమైనది. 3, యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు దేవదూత దర్శనం ఇచ్చిన ప్రదేశం కాబట్టి నజరేతు ప్రాముఖ్యమైనది. 4, యేసుక్రీస్తు నజరేయుడు అనబడునని ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు క్రీస్తు నివసించిన నివాస స్థలం కాబట్టి నజరేతు ప్రాముఖ్యమైనది. 5, యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభంలో నజరేతులోని సమాజ మందిరానికి వెళ్లి యెషయా గ్రంథం నుండి చదివి తన గురించి ప్రవచనం నెరవేరిందని ప్రకటించాను కాబట్టి నజరేతు ప్రాముఖ్యమైనది. 6, యేసుక్రీస్తు నజరేయుడని ఫిలిప్పు మరియు నతనీయులు సాక్ష్యాన్ని బట్టి నజరేతు ప్రాముఖ్యమైనది. 7, కొన్ని వందల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో గలిలయ ప్రాంతంలో చారిత్రక నగరంగా ఉంది కాబట్టి నజరేతు ప్రాముఖ్యమైనది.